హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మళ్ళీ నాకు అందరు అడుగుతుండ్రు కాబట్టి చెప్తున్నాను. దాంతోపాటు అనౌన్స్మెంట్ కూడా ఉంది, అది కూడా చెప్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా వినండి ఈ వీడియోని కూడా. నేను ఇంతకుముందుకు లైవ్లోకి వచ్చినప్పుడు కూడా చెప్పాను మీ అందరికీ, చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లైవ్ వీడియో కూడా ఖచ్చితంగా మీరు చూడండి. కరెంట్ ఎనర్జీ కూడా చెప్పాను దాంట్లో మీడియంది. అండ్ వాట్స్ నీడ్ ఇన్నర్ వర్క్ అంటే ఏంటిది అనేది ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను. కాబట్టి మీరు ఇప్పుడు వినాల్సింది ఏంటంటే జాగ్రత్తగా వినండి మీరు. నేను మిగతా విషయాలు రేపు చెప్తాను. ఇప్పుడు ఎంత చెప్పగలిగితే అంత చెప్తాను మీకు. మా దుర్గా, భోలే బాబా, యూనివర్స్, అల్లా తాలా, ఏ పేరుతోనైనా మీరు అమ్మవారైనా, ఏ పేరుతోనైనా పరమాత్మని, డివైన్ని, యూనివర్స్ని మీరు పిలుస్తున్నారో ఆ గాడ్ని మీరు కళ్ళు మూసుకొని ప్రేయర్ చేయండి. బ్రీత్ అవుట్ చేయండి అందరూ ఇప్పుడే ఈ వీడియో వింటూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, నెగటివ్ థాట్స్ చాలా వస్తున్నాయని రీడింగ్లో వచ్చింది. మీకు మీ పార్ట్నర్ గురించి నెగటివ్ థాట్స్ వస్తున్నాయి. యాక్చువల్గా మనం ఎలాంటి మనుషుల మధ్యలో ఉంటున్నాం, ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఎలాంటి వీడియోస్ చూస్తున్నాం, ఎలాంటి ఇవన్నీ కూడా ఇంపాక్ట్ పడుతూ ఉంటాయి మన పైన. సో అందుకే చాలా జాగ్రత్తగా మనం ఏం చూస్తున్నాం, ఏం చూడట్లేదు, అది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఇన్నర్ వర్క్ చేస్తున్నారు, మీరు చక్రా పైన ఇంపార్టెంట్ ఇస్తున్నారు, మీ ఇంట్యూషన్ పవర్ పెరుగుతుంది. సో థర్డ్ ఐ ఓపెన్ కూడా అవుతుంది. మీరు ఇన్నర్ వర్క్ చేస్తున్నప్పుడు మీ థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. అయితే నెగటివ్ ఎలాంటి కూడా న్యూస్లు ఇవి చూడకూడదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎలాంటి కూడా నెగటివ్ వీడియోస్, నెగటివ్ థింగ్స్ చూస్తే అలాంటి ఎనర్జీలో మనం ట్యాప్ ఇన్ అయిపోతాం. డివైన్ ఫెమినైన్, డివైన్ మస్కులైన్ ఇద్దరికి ఇది మెసేజెస్. సో మనం మంచి మాత్రమే చూడాలి. గాంధీ గారు చెప్పారు కదా, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు అని. కానీ నేను చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పి ఉంటాను, మేబీ నేను అది చెప్పట్లేదు. నేను చెప్తున్నాను ఏంటి వినండి. నేను చెప్తున్నాను, ఓన్లీ మంచిదే చూడండి, మంచితనంనే చూడండి, ఓన్లీ మంచిదే వినండి, ఓన్లీ మంచిదే చేయండి, ఓన్లీ మంచిదే మాట్లాడండి, ఓన్లీ మంచిదే ఆలోచించండి, ఓన్లీ మంచిదే అంతా. ఇది తప్ప ఇక ఇవి మిగతా ఏం క్యాన్సల్, డిలీట్. డివైన్ ఫెమినైన్, డివైన్ మస్కులైన్, యూ షుడ్ నో. ఫైనాన్షియలీ గ్రోత్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి అని చెప్పి ఈరోజు నాకు వచ్చింది ఇంట్యూషన్. సో మీ అందరి కోసం నేను ఒక వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాను. ఆ వర్క్షాప్ వచ్చే సండే రోజు ఉంటుంది, ఈవినింగ్ టైంలో. మీరు చెప్పండి, మీకు 7 o'clockది వర్క్షాప్ కావాలా, 9 o'clock? 2 hours ఉంటుంది మినిమం ఆ వర్క్షాప్. దాంట్లో నేను చాంటింగ్స్, మెడిటేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మనీని ఎలా మీ దిక్కు తీసుకురావచ్చు, మనీ బ్లాకేజెస్ని ఎలా తీసేయాలి మీ లైఫ్లో నుంచి, అవన్నీ కూడా నేను లైవ్లో మీకు జూమ్ యాప్లో చెప్తాను అని డిసైడ్ అయ్యాను. ఆల్రెడీ నేను లైవ్ సెషన్ ఈరోజు చేశాను కదా ఆఫ్టర్నూన్లో. ఆ లైవ్ సెషన్లో అందరు కూడా చాలా ఫ్రెండ్స్ మీరందరు జాయిన్ అయ్యారు. అండ్ అక్కడ చెప్పగానే ఇమీడియట్గా మీరు యాక్షన్ కూడా తీసుకున్నారు. అండ్ కొందరు అందులో నాకు మెసేజ్లు చేశారు చాలా, అండ్ జాయిన్ కూడా అయిపోయారు, రిజిస్ట్రేషన్ కూడా చేంజ్ చేసుకున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం ఎలా మన ఫైనాన్షియల్ గ్రోత్ చేసుకోవాలి. ఇప్పుడు కొందరికి జాబ్ దొరకట్లేదు, కొందరికి ఇది, కొందరికి అది. అవన్నీ కూడా ఎలా మనం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన లైఫ్లో ఫైనాన్షియల్ గ్రోత్ అయ్యేదానికి ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి, దానికోసం మనం ఏం చేయాలి, అవన్నీ టాపిక్ పైన నేను వచ్చే సండే రోజు, ఈ రేపటి సండే కాకుండా వచ్చే సండే రోజు కండక్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే మీరందరికీ ఇప్పుడు ఇన్నర్ వర్క్ చేయాలి, పర్చేస్ చేయాలి అంటే కూడా, మ్యామ్ నా దగ్గర మనీ, అరే మనీ వస్తుంది మీ దగ్గరికి, మీరు అట్రాక్ట్ చేయడం రావాలి మీకు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకోసం మీరు ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ చాలా ఇంపార్టెంట్ మన డిఎండిఎఫ్కి. బికాజ్ వాట్, మనం వేరే వాళ్ళకి, ఇతరులకు హెల్ప్ చేయాలంటే మన దగ్గర ఫస్ట్ మనీ ఉండాలి కదా. మనం జాబ్ చేయాలి, సెల్ఫ్ ఇండిపెండెంట్ అవ్వాలి. మనమే వేరే వాళ్ళ మెతుకుల పైన బతుకుతున్నామా అన్న ఆలోచన రాకూడదు కదా. మనమందరం డివైన్ ఫెమినైన్, డివైన్ మస్కులైన్, వేరే వాళ్ళకి, ఇతరులకు మనం రేపు హెల్ప్ చేయాలంటే, రేపు మనం ఒక అనాథాశ్రమే ఓపెన్ చేస్తామో లేకపోతే ఎన్జిఓ ఓపెన్ చేస్తామో అన్న ఆలోచన ఉంటుంది కదా అందరికీ. డిఎఫ్డిఎంకి మీ అందరికీ మేమిద్దరం కలిసి పర్పస్ చేయాలి. హౌ క్యాన్
ఫస్ట్ అయితే ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వాలి కదా, ఫస్ట్ అయితే ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి కదా, అప్పుడే కదా మిగతాయి అన్నీ చేస్తారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనము మన లైఫ్లో మన బ్లాకేజెస్ని, ఫైనాన్షియల్ బ్లాకేజెస్ని మీరందరూ కూడా రిలీజ్ చేసుకోవడం. సో అందుకే నాకు ఇంట్యూటివ్ అయ్యింది, నిన్నటి నుంచి ఇంట్యూషన్ అవుతుంది. ఈరోజు కూడా మళ్ళీ నేను లైవ్ చేసేటప్పుడు కూడా ఇంట్యూషన్ అయింది నాకు. సో అందుకే ఇమ్మీడియట్గా నేను అనౌన్స్ చేసేసాను. అండ్ మీరందరూ కూడా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు చాలా ఫ్రెండ్స్. కానీ చాలా ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే చాలా మినిమం దానికి ప్రైజ్ అండ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఓకే, ఎనర్జీ ఎక్స్చేంజ్ 100 200 అలా అనుకున్నాను. అండ్ ఇమీడియట్గా నాకు ఇంట్యూషన్ అయింది 199 అని. 199 ప్రైస్ పెట్టాను. కానీ ఇది లిమిటెడ్ ఆఫర్. ఓకే, ఎవరైతే ఈరోజు నుంచి ఇప్పటి నుంచి రేపు ఆఫ్టర్నూన్ 3 PM లోపు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాళ్ళకి ఈ పర్టికులర్ ఇంత తక్కువ ప్రైస్లో ఈ సెషన్ దొరుకుతుంది, ఈ వర్క్షాప్ దొరుకుతుంది వచ్చే సండేది, ఫైనాన్షియల్ గ్రోత్ది. ఎవరైనా ఈ మాత్రం ఎవరి దగ్గరైనా ఉంటుంది. ఒక ఏమంటారు 199 పెద్ద విషయం కాదు. 199 మీరు ఈరోజే రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఇమ్మీడియట్గా. వచ్చే సండే రోజు వచ్చేది మీకు దొరుకుతుంది. ఈ ఆఫర్ ఓన్లీ రేపు ఆఫ్టర్నూన్ 3 PM దాకానే ఉంది. ఓకే, ఆఫ్టర్నూన్ 3 PM లోపే మీరు ఇది ఆఫర్ని యూస్ చేసేసుకోండి. తర్వాత ఈ ఛార్జెస్ పెరుగుతుంది. అండ్ ఆల్సో సీట్స్ కూడా లిమిటెడ్గా ఉంటాయి కదా డియర్ ఫ్రెండ్స్. సో దాట్స్ వై. సో ఇవి మినిమం ఛార్జెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఏంటి అనేది మీకు తెలియాలి. ఎలా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం ఎక్కువ మనీ లైఫ్లో తీసుకొస్తాం. దాంట్లో మెడిటేషన్ కూడా చేపిస్తాను. బికాజ్ మీరు నాకు అందరికీ చెప్పండి 7 o'clock మీ అందరికీ ఓకేనా? 7 PM వచ్చే నెక్స్ట్ సండే, లేదా 9కి కావాలా? మీ ఎవరిదైతే మెజారిటీ ఎక్కువ ఉంటుందో ఆ టైంకి నేను పెడతాను. ముందు నుంచే నేను కూడా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి, మీరు కూడా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి నేను 1 week గ్యాప్ పెట్టాను. ఓకే, అలాగే ఇంకెవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే కూడా జాయిన్ అవుతారు కదా ఈ మధ్య.